అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే ఆయన తన కరుణని, అపార దయని తన భక్తుల మీద అంటే మనందరి మీద కూడా ప్రసారం చేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. నేను చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంభకోణం నుంచి చెన్నైకు తిరుగు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కోసం అక్కడికి వెళ్ళాం. మా బంధువుల ఇళ్లకు వెళ్ళాం మరియు కుంభకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో ఒక భాగమే. మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేదీ ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాం. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే ప్రతి దేవాలయం కూడా అత్యద్భుతమైనటువంటి కళాత్మకంగా, విశాలంగా చాలా అందంగా ఉంటాయి. తమిళనాడులో ఆలయ నగరంగా పేరుగాంచిన కుంభకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ. మేము కుంభేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలి అప్పన్ ఆలయాలు దర్శించాం. ఈ యాత్రలో చివరిగా కంచి మఠాన్ని దర్శించడం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామివారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాం. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం, ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను, తిరుగు ప్రయాణంలో చదువుకుందామని. ఆ రోజు రాత్రి కలలో మహాస్వామివారు స్వప్న దర్శనం ఇచ్చారు. వారు నాతో నా వద్దకు రండి అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయం చూస్తే అప్పుడు సరిగ్గా ఉదయం 4 గంటలు. ఆ తర్వాత ఇక నేను నిద్రపోలేదు. స్వామివారు నిద్రలో చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను. సుమారు 5:30 అప్పుడు నేను నా పిల్లలను, భార్యను నిద్రలేపి సామాను సర్దుకుని తయారవమని చెప్పాను. 8 గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి అందరం అల్పాహారం ముగించుకుని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికీ కూడా వీడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాం. కారులో కూర్చున్న తర్వాత నా భార్యతో చెన్నైకి వెళ్లే ముందు కంచి వెళ్ళి కామకోటి పీఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరో నిమిషంలో మా ప్రణాళికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఉదయం 7:30 ప్రాంతంలో టికెట్ కౌంటర్కి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడిగితే 8:30 బస్సు ఉంది అని చెప్పారు. అంటే బస్సు సరిగ్గా 8:30 ఉందిట. మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠాన్ని దర్శించాం. అక్కడికి వెళ్ళగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింత కలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపించింది. 1 గంట సేపు అక్కడ ఉండి మేము చెన్నైకు తిరుగు ప్రయాణం అయిపోయాం. మేము ఇంటికి వెళ్ళాక టీవీ చూస్తే ఒక వార్త విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకుందామని. ఆనాటి నుండి నేను మహాస్వామి వారికి లొంగిపోయాను. నా జీవితాన్ని వారి పాదపద్మాల సేవకు అంకితం చేసేసాను. ఈ రోజు వరకు లేవగానే నేను చేసే మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలను చూసి నమస్కరించడం. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.